ఫ్లైఓవర్ పైన వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఒక స్పీడ్ గన్ పెట్టుకొని కూర్చుంటాడు పోలీసు వాడు. ఇక్కడ అంటే అంకుర హాస్పిటల్ దాటి ఒక 1 కిలోమీటర్ రాకముందుకే లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న షెడ్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టుకొని కూర్చుంటాడు. ఆల్రెడీ పెట్టుకొని కూర్చుంటాడు. ఇక్కడ చెట్లు ఇగో కుండీలు చూసారా, గ్యాప్ ఇచ్చాడు ఎక్కువ. అంటే ఇగో ఇక్కడ కూడా గ్యాప్ ఎక్కువ ఇచ్చాడు అనమాట. అందులో గన్ ఉంది చూసాడు, షెడ్లో ఇగో ఈ షెడ్లో గన్ పెట్టుకొని కూర్చున్నాడు. అక్కడ చెట్లు కుండీలు ఎందుకు తీసిండంటే ఆపోజిట్ రోడ్లో అంటే అటు సైడ్ పోయే కార్లకు కూడా చలన్లు కొడతాడు అనమాట. ఇటు సైడ్కి ఎత్తి పోయే వెహికల్స్ కనబడతలేదు అనమాట వాడికి ఆ స్పీడ్ గన్లో. అందుకని చెప్పేసి ఈ కుండీల్ని ఒక 5-6 కుండీలు దగ్గరే పెట్టించేసిండు అనమాట. అంటే పక్కకు జరిపించేసిండు, మొత్తం ఖాళీ చేయించిండు అక్కడ ప్లేస్. అందుకని మెహదీపట్నం నుంచి ఫ్లైఓవర్ ఎక్కి ఇటు శంషాబాద్ సైడ్ వెళ్ళే వాళ్ళు అంకుర హాస్పిటల్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అంకుర హాస్పిటల్, మనం పోయే సైడ్లోనే. జస్ట్ అది దాటంగానే ఒక 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. దీని మీద చలాన్ పడితే 1000 రూపాయలు పడుతుంది. అందుకే జర చూసుకొని ఇక్కడ కొద్దిగా స్పీడ్ తగ్గించుకొని వెళ్ళండి. ఈ రోడ్లో ఒక్కో దగ్గర టర్నింగ్ల దగ్గర 40 స్పీడ్ అని చెప్పేసి బోర్డు పెడతాడు. ఇగో ఇక్కడ పెట్టిండు చూడండి, కొద్దిగా టర్నింగ్ ఉంది 40 అని పెట్టిండు. నార్మల్గా ఈ రోడ్డు పైన 60 పెడతా అంట వాడు లిమిట్. 60 దాటింది అంటే మనకు చలాన్ పడుతుంది అనమాట. నేను ఒకసారి అడిగిన సేమ్ అదే లొకేషన్లో ఇప్పుడు ఎక్కడైతే సీసీ కెమెరా వాడు స్పీడ్ గన్ పెట్టిండో ఆ స్పీడ్ గన్ దగ్గరనే ఒక పోలీసు వాడు నా కార్లో లిఫ్ట్ అడిగిండు అనమాట. ప్యారడైస్ వరకు లిఫ్ట్ అడిగితే మనోడికి లిఫ్ట్ ఇచ్చి అడిగినా అనమాట. అప్పుడు స్పీడ్ ఎంత లిమిట్ పెట్టారు దీంట్లో అంటే మ్యాక్సిమము దీని పైన 60 పోవాలి. 60 స్పీడ్లో అది స్పీడ్ గన్ సెట్ చేసి ఉంటుంది. 60 దాటిన వాళ్ళకి చలాన్ పడుతుంది అని చెప్పేసి చెప్పిండు అనమాట. కరెక్టే కదా వాళ్ళు కూడా చెప్పేది. కంట్రోల్ కాకుండా ఏమన్నా కింద పడ్డామనుకో, ఇంతకుముందు బయోడైవర్సిటీ దగ్గర ఒక కారు పైనుంచి కింద పడ్డది, వోక్స్వ్యాగన్ పోలో కారు. అలాంటి పరిస్థితులు అయితే అని చెప్పేసి పెడతారు. ఇక్కడ ఈ ఏరియాలో కొద్దిగా స్పీడ్ తగ్గించుకుంటే బెటర్గా ఉంటుంది. ఎంతైనా ఈ రోడ్డు పైన 60 అంటే 60 పోలేము, కనీసం అంటే ఒక 80 పెట్టేది ఉండే స్పీడ్ అసలు. కానీ అదే స్పీడ్లో ఈ టర్నింగ్ల దగ్గరికి ఇట్లా పోవడం వల్ల పడిపోతారని చెప్పేసి వాళ్ళు స్పీడ్ గన్నులు పెట్టి పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ సైడ్ వచ్చే వాళ్ళు కొద్దిగా చూసిరండి, ఎందుకంటే దీని మీద ఎక్కువ నార్మల్ పబ్లిక్ కూడా వెళ్తారు, క్యాబ్ డ్రైవర్లు కూడా వెళ్తారు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు శంషాబాద్ పోతున్నారు అనుకోండి, వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఫ్లైట్ టైం అవుతుంది తొందరగా పో అని చెప్పేసి తొందర పెడుతుంటారు. చలన్ పడ్డది అనుకోండి, ఆయన సంపాదించింది కాస్త మొత్తం అటే పోతుంది చలన్లో కట్టుకోవడానికి. అందుకని చెప్పేసి ఈ ఏరియాలో పర్టికులర్గా ఈ ఏరియాలో ఉంది అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా స్లో చేసుకుంటారు అని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొకటి ఫిష్ బిల్డింగ్ ఉంటుంది ముందుకు వెళ్ళిన తర్వాత, ఆ ఫిష్ బిల్డింగ్ దాటిన తర్వాత కూడా ఒకటి డౌన్లో పెట్టుకుంటాడు. మంచిగా మధ్యలో డివైడర్ పైన కుండి కొరికి ఆడ వెయిట్గా మంచిగా వేసుకొని కూర్చొని దాని మీద పెట్టుకొని కూర్చుంటాడు. ఆడ కూడా కొద్దిగా స్పీడ్ కొద్దిగా కంట్రోల్ చేసుకోండి, చలన్లు పడకుండా ఉంటాయి.